మార్వాడీలు డబ్బు పెట్టెకు మాస్టర్లు. మార్వాడీల వ్యాపార జీవితం సక్సెస్ పాఠాలు సిరీస్లో ఇది రెండో భాగం, అంటే పార్ట్ 2. లాభం ఎక్కడుందో పూర్తిగా తెలుసుకున్నాకే వాళ్ళు బిజినెస్ లోకి ఎంటర్ అవుతారు. మార్వాడీలు నమ్మే సూత్రం నమ్మకమే వ్యాపారం. మార్వాడీల మొట్టమొదటి ఆలోచన ఎలా ఉంటుంది? ఖర్చు చేసే డబ్బును కూడా పెట్టుబడిగా ఎలా మారుస్తారు? ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా ఎలా ఎదుగుతారు? మార్వాడీల రియల్ లైఫ్ సక్సెస్ ఎలా ఉంటుంది, అలాగే మార్వాడీల ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మీకేమనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. ఒక నగరంలో ఒకే వీధిలో 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక చిన్న బట్టల షాపు. పేరులో మార్పు లేదు, షాపులో స్టైల్లో కూడా మార్పు లేదు, కానీ ఓనర్ కి 3 అంతస్తుల భవనం, మంచి లగ్జరీ కారు, పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు. ఇదేదో ఊహల్లో కథ కాదు, ఇది మీ ఊరిలో ఉండే మార్వాడీ వ్యాపారి రియల్ లైఫ్. మన దేశంలో దశాబ్దాల తరబడి వ్యాపారాల్లో నిలదొక్కున్న వాళ్ళు ఎవరు అనగానే గుర్తొచ్చేది మార్వాడీలు. వీళ్ళు వ్యాపారాన్ని ఏదో కుటుంబాన్ని నెట్టుకొచ్చే వ్యాపకంగా కాకుండా బిజినెస్ ను ఒక సంస్కృతి, ఒక జీవన శైలిగా చూస్తారు. డబ్బు కోసం కాకుండా, సంపద కోసం కూడా కాకుండా, నమ్మకం కోసం వ్యాపారం చేస్తారు. అందుకే వీళ్ళ దగ్గర వ్యాపారం అంటే ఓ బిజినెస్ స్కూల్. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నెంబర్ 1, సానుకూల దృక్పథం. చిన్నదే పెద్దదవుతుంది. మార్వాడి కుటుంబాలు ఎప్పుడూ పెద్ద ప్రాజెక్టులతో స్టార్ట్ చేయవు. వీరు ఏ చిన్న అవకాశాన్ని చూసినా దానిని పెద్ద విజయంగా మలచగల శక్తి కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ చిన్న విషయాన్ని తక్కువగా తీసుకోరు. చిన్న బిజినెస్ ఐడియాతోనే మొదలు పెడతారు, కానీ దాన్ని పెద్ద స్థాయికి ఎలా తీసుకెళ్లాలో ముందుగానే స్పష్టమైన ప్రణాళిక వేసుకుంటారు. వాళ్ళకి స్టార్టింగ్ లో బిజినెస్ అంటే ఒక చిన్న మొక్కలా ఉంటుంది. మొదట ఆ ప్లాంట్ నాటుతారు, కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తారు, తర్వాత పట్టుదలతో దాన్ని మహావృక్షంగా తయారు చేస్తారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హైదరాబాద్ చార్మినగర్ దగ్గర ఉండే ఒక మార్వాడి కుటుంబం మొదట చిన్న మిఠాయి షాపు ప్రారంభించింది. ఇప్పుడు వారు అదే బ్రాండ్ ను 2 మాల్స్ లోకి విస్తరించారు. మరో ఉదాహరణ చూద్దాం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో ఉండే ఓ మార్వాడి కుటుంబం మొదట్లో చిన్న షట్టర్ లో బట్టల దుకాణం మొదలుపెట్టింది. ఇప్పుడు అదే షాపు 3 ఫ్లోర్లకు వ్యాపించింది. వ్యాపార సూత్రం: ఫస్ట్ అడ్డా దొరకాలి, ఆ తర్వాత వ్యాపారాన్ని విస్తరించాలి. నెంబర్ 2, పెట్టుబడులు. ఖర్చు కాదు, లాభమే లక్ష్యం. మార్వాడీలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని రాబడిగా మార్చే విధానం ఏంటి అనేది అవలంబిస్తారు. వాళ్ళు డబ్బును ఖర్చు చేయడాన్ని పెట్టుబడిగా భావిస్తారు. మొట్టమొదట పెట్టుబడి పెట్టేటప్పుడు వాళ్ళు ఉత్పత్తి మీద కాకుండా మార్కెట్ మీద పెట్టుబడి పెడతారు. అంటే కస్టమర్ అవసరాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం అది. వాళ్ళు ఒక చిన్న బట్టల షాపును తెరిచిన తర్వాత టైం చూసి పక్కనే ఉన్న ఒక షాపును కూడా లీజుకు తీసుకుని స్టాక్ పెంచేస్తారు. ఒక వస్తువు మీద పెట్టే ప్రతి రూపాయికి రాబడి ఎలా వస్తుందో వారు ముందే లెక్క వేసుకుంటారు. అంతేకాదు, ఈ రోజు లాభం వచ్చిందంటే అంతటితో ఆగిపోరు. ఆ లాభాన్ని రేపు మరింతగా ఎలా పెంచాలో ఆలోచిస్తారు. వాళ్ళు పెద్ద చదువులు చదవకపోయినా వ్యాపారం అంటే ఒక MBA లెవెల్ విజన్ కలిగి ఉంటారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. గుజరాత్ లోని భుజ్ పట్టణానికి చెందిన ఓ మార్వాడి యువకుడు మొదట 50,000 పెట్టుబడి పెట్టి చిన్నగా పెన్నులు అమ్మడం మొదలుపెట్టాడు. తాను తయారు చేయకున్న ప్రతి బాక్స్ మీద ప్రత్యేకంగా ఓ పేరు ముద్రించి బ్రాండ్ గా మార్చాడు. ఇప్పుడు అదే యువకుడి కంపెనీ నెలకి 10 లక్షల టర్నోవర్ కి చేరుకుంది. 10ల సంఖ్యలో ఉపాధి కల్పిస్తోంది. వ్యాపార సూత్రం: మనం చేసే ఖర్చుల్లోనూ పెట్టుబడిని వెతకాలి. నెంబర్ 3, నైపుణ్యాలపై పెట్టుబడి. మార్వాడీలు డబ్బుతో పాటు నైపుణ్యానికి, అంటే స్కిల్స్ కు ప్రాధాన్యం ఇస్తారు. ఎప్పుడూ వాళ్ళు కొత్తవి నేర్చుకోవడంలో మిగతా వాళ్లకన్నా ముందుంటారు. తాము చేస్తున్న వ్యాపారాన్ని కూడా కొత్తగా ఎలా మార్చవచ్చో గమనిస్తూ ఉంటారు. మార్కెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ట్రైనింగ్లు, వర్క్ షాప్లకు అటెండ్ అవుతారు. అలాగే తమలాంటి ఇతర వ్యాపారుల అనుభవాలను వినడం మార్వాడీలకు అలవాటు. ఆ అలవాటు ద్వారా ఆ వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులను అర్థం చేసుకోవడంతో పాటు ట్రిక్స్ ఒడిసి పట్టుకుంటారు. అందుకే ముంబై లాంటి నగరాలకు వెళ్లి మరీ మార్కెట్ ట్రెండ్ చూడడం, ఇతర షాపుల్ని పరిశీలించడం చేస్తారు. మార్వాడీలకు శత్రువు ఆలస్యం, వాళ్ళ బలహీనత ఊహించుకోవడం. ఏ విషయమైనా ఊహించడం కన్నా ప్రత్యక్షంగా చూసి మాత్రమే ఫాలో అవుతారు. ఏదైనా చేయాలంటే వాయిదా వేయరు, ఆలస్యాన్ని అస్సలు సహించరు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్: ఓ మార్వాడి టీనేజర్ రోజు తన తండ్రి జ్యువెలరీ షాప్ కు వెళ్తూ ఇక్కడివన్నీ గమనిస్తూనే ఇంటర్నెట్ ద్వారా అమెరికాలో బంగారం ఎలా డిజైన్ చేస్తారో చూశాడు. అదే విధానాన్ని ఎందుకు ఫాలో కావద్దనుకున్నాడు. అంతే, హైదరాబాద్ లో డిజైన్ బేస్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ దుకాణం పెళ్లిళ్ల సీజన్ లో హౌస్ ఫుల్ అయ్యేంత క్రేజీ సంపాదించింది. గుజరాత్ లో ఓ మార్వాడి బియ్యం వ్యాపారి స్వయంగా తానే డిజిటల్ బిల్లింగ్ నేర్చుకుని ఆన్లైన్ ఆర్డర్లు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ ట్రిక్ తో తన బిజినెస్ ను డబుల్ చేసుకున్నాడు. వ్యాపార సూత్రం:
కాలంతో పోటీ పడుతూ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలి. నెంబర్ 4, ఫండ్ మేనేజ్మెంట్. డబ్బు చేతిలో ఉండాలి, జేబులో కాదు. అవును, మార్వాడీలు బెస్ట్ ఫండ్ మేనేజర్లు. అది వాళ్లకు చిన్నతనం నుంచి అలవడే నాచురల్ స్కిల్. ఒక మార్వాడికి 7 బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చు, కానీ ప్రతి అకౌంట్ కు ఖచ్చితమైన లెక్క ఉంటుంది. ఎక్కడ లాభం వచ్చింది, ఎప్పుడు ఖర్చు అయ్యింది, ఎంత బ్యాలెన్స్ ఉంది అనే అంశాలన్నీ ఏ రోజు రాత్రికి ఆ రోజు పూర్తి చేస్తారు. ప్రతిరోజు ఖచ్చితంగా లావాదేవీల ఖాతాలు రాసుకుంటారు. అవసరం లేని ఖర్చులను ఆ క్షణం నుంచే పూర్తిగా వదిలేస్తారు. ఒక 1000 రూపాయలు ఆదాయం అంటే అది 100 రూపాయల విలువ అనే భావిస్తారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. రాజస్థాన్లో ఒక మార్వాడి కుటుంబం తమ ఇంట్లో జరిగిన పెళ్లికి సంబంధించిన ఖర్చుల లిస్టును ఎక్సెల్ షీట్లో ముందే రూపొందించుకుంది. ఏ వస్తువు ఎంత అవసరమో, దేనికి ఎంతవరకు ఖర్చు చేయాలో పరిమితి విధించి మరీ లెక్కపెట్టింది. ఫలితంగా ముందుగా 10 లక్షల బడ్జెట్ అని పక్కన పెడితే 7 లక్షల్లోనే మొత్తం కార్యక్రమం పూర్తయింది. ఏకంగా 3 లక్షల రూపాయలు ఆదా చేసింది. అయితే మిగిలిన 3 లక్షలతో గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేసి తర్వాత దగ్గరి బంధువులకు గిఫ్ట్లుగా ఇచ్చారు. ఇది డబ్బు సక్రమంగా ఉపయోగించే మార్గం. ముందుగానే లెక్కలేసుకోవడం వల్ల 3 లక్షలు మిగిల్చుకోగలిగారు. వ్యాపార సూత్రం. ఈ రోజు లెక్కింపే రేపటి వృద్ధి అనేది మార్వాడీల బిజినెస్ భగవద్గీత. నెంబర్ 5, నెట్వర్కింగ్. మనుషులే అసలైన పెట్టుబడి. మార్వాడీల బలమైన కోర్ వారి నెట్వర్క్. కస్టమర్ల అభిరుచిని గమనించడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ప్రతి కస్టమర్ వాళ్లకు పర్సనల్ గా తెలిసిన వాళ్ళ వ్యవహరిస్తారు. దాదాపు కస్టమర్లందరి పేర్లు గుర్తుపెట్టుకుంటారు. తమ షాపుకు వచ్చే వినియోగదారులతో నమ్మకంగా వ్యవహరిస్తారు. లాభం తక్కువైనా సరే కస్టమర్లలో నమ్మకం పెంచుతారు. ఒక మార్వాడి బట్టల వ్యాపారి నెలకోసారి తనకు ఇంపార్టెంట్ కస్టమర్లు అనుకునే వాళ్లకు చిన్న గిఫ్ట్ పంపిస్తాడు. దీనివల్ల ఏ సమయంలో ఏ వస్తువు అవసరమైనా వాళ్ళు ముందుగా తమ మార్వాడి వ్యాపారికే కాల్ చేస్తారు. ఆ వస్తువు అతని దగ్గర దొరకకుండా సలహా తీసుకునేంత సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఇది కస్టమర్ల ఆలోచన కాదు, మార్వాడి వ్యాపారి మైండ్ గేమ్. దీని వెనుక మరో నిగూఢాంశం కూడా దాగి ఉంది. ఇలా కస్టమర్లను ఆకట్టుకోవడం ద్వారా మార్వాడీలకు నేరుగా అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్ల మౌత్ పబ్లిసిటీ ద్వారానే తమ వ్యాపారాన్ని పెంచుకుంటారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక మార్వాడి బట్టల వ్యాపారి తన షాపుకు కొత్తగా వచ్చిన కస్టమర్ కు మంచి డిస్కౌంట్ ఇచ్చాడు. తాను ఎంత డిస్కౌంట్ ఇచ్చింది అతనికి అర్థమయ్యేలా వివరించాడు. ఆ ప్రయత్నం వృధా పోలేదు. వారం రోజుల తర్వాత అదే కస్టమర్ నుంచి మరో పెద్ద ఆర్డర్ను పొందాడు. సప్లయర్స్ తో రిలేషన్షిప్. మార్వాడీలు మెటీరియల్ సరఫరాదారులతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తారు. ఇవి వారికి మార్గదర్శక తత్వాలు. సంబంధాలు పెంచుకోవడం ద్వారా తన వ్యాపారంలో ఆదాయం పెంచుకుంటారు. ఇక అదే వ్యాపారి తన సప్లయర్ కి 3వ దఫాలో డబ్బులు ఆలస్యంగా ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆ పరిస్థితిని మార్వాడి వ్యాపారి ముందుగానే గ్రహించి సప్లయర్ కు ఆ విషయం చెప్పాడు. ఎందుకంటే నమ్మకమే వాళ్ళ అసలైన కరెన్సీ. వీటిని బట్టి మనం 2 అంశాలు గ్రహించవచ్చు. కస్టమర్ ను మేనేజ్ చేయడం కాదు, వాళ్ళ మైండ్ సెట్ ను గ్రహించి ఆకట్టుకునే మంత్రం. సప్లయర్ తో సంబంధం లాభంతోనే కాదు, నమ్మకంతోనూ బలమైన బంధం. వ్యాపార సూత్రం. కస్టమర్లు, సప్లయర్లు మార్వాడీలకు 2 కళ్ళు. నెంబర్ 6, షార్ట్ కట్ కాదు, స్మార్ట్ కట్. మార్వాడీలు సంపాదన కోసం షార్ట్ కట్ రూట్ ఫాలో కారు. తాము చేస్తున్న వ్యాపారంలోనే స్మార్ట్ కట్ వెతుకుతారు. వాళ్ళు ఎప్పుడూ ఒకే పని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మరో వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తున్నాయి కదా అని తాము చేస్తున్న వ్యాపారం వదిలేయరు. అదే వ్యాపారాన్ని మెరుగుపరుస్తూ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటారు. వాళ్ళు కూడా మారతారు. మార్వాడీలు ఈ కారణం వల్లే ఒకే షాప్ను 20-30 ఏళ్లుగా కొనసాగించగలుగుతారు. వ్యాపార సూత్రం. నమ్మిన దాన్ని ఫాలో అయితే ఎప్పటికీ నష్టం ఉండదు. నెంబర్ 7, సంపద అంటే డబ్బు మాత్రమే కాదు, గుర్తింపు. మార్వాడి వ్యాపారులు అవకాశం వస్తే తమ పేరు మీదే ఓ బ్రాండ్ ను తయారు చేస్తారు. అలా కస్టమర్లలో తమ పేరు పబ్లిసిటీ చేసుకుంటారు. ఒక్కసారి వాళ్ల దగ్గర కొన్న వస్తువు క్వాలిటీ, వాళ్లు అందించే సర్వీసు అలవాటు పడ్డాక వినియోగదారులు వద్దన్నా వాళ్ల దగ్గరికే వస్తారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. హైదరాబాద్ లో లలిత్ అండ్ సన్స్ అనే మార్వాడి ఫర్నిచర్ షాప్ ఉంది. పేరులోనే తెలుస్తోంది అది స్వయంగా వ్యాపారి పేరు అని. లలిత్ అతని కుమారులు నిర్వహించే షాపు అనేది అర్థమవుతోంది. అందుకే కొందరు కస్టమర్లు బోర్డుపై పేరు చూసి మీరేనా లలిత్ అని అడుగుతారట. అలాంటిది విన్నప్పుడు గర్వంగా ఉంటుందంటాడు షాపు యజమాని. వ్యాపార సూత్రం. బ్రాండ్ల కోసం వెతకడం కాదు, మనమే ఓ బ్రాండ్ కావాలి. ఈ ఎపిసోడ్ లో మనం చాలా విషయాలు అర్థం చేసుకున్నాం. మార్వాడీలు డబ్బు కోసమే కాకుండా నమ్మకంతో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. తమ బిజినెస్ ను మరింతగా విస్తరించాలంటే సానుకూల ఆలోచన, డబ్బు నియంత్రణ, కస్టమర్ మీద శ్రద్ధ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఇలాంటి అంశాలపై మార్వాడీల నిజ జీవితంలోని వాస్తవాలు అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనకు కూడా ప్రేరణ ఇస్తాయి. మరి మనం ఏం చేయాలి? ₹1 ఖర్చు చేసే ముందు 3 సార్లు ఆలోచించండి. వ్యాపార వృద్ధికి మార్గం సానుకూల ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది.
నమ్మకమే అస్సలైన బిజినెస్ అసెట్. ఇక నెక్స్ట్ పార్ట్ అంటే పార్ట్ 3లో మనం మరిన్ని మార్వాడీల విశేషాలు, ప్రేరణనిచ్చే అంశాలు తెలుసుకుందాం. మార్వాడీల సేవాతత్వం, మార్కెట్ విశ్లేషణ, అలాగే వ్యాపార విస్తరణ మీద నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత లోతుగా చర్చించుకుందాం. ఈ వీడియో చూశాక ఏమనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయమే మాకు ప్రేరణ. థ్యాంక్ యూ.